నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి జాతకులకు ఈ మార్చ్ 3వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత వీరి జీవితంలో ఇటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది వృషభ రాశి వారికి వచ్చేటటువంటి 30 రోజుల్లో కూడా జరిగేది ఇదే, తప్పించుకునే ప్రసక్తే లేదు. అయితే వృషభ రాశి వ్యక్తులకు ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా పడింది, వీరి జీవితంలో అసలు ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే పూర్తి అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తిగా తెలుస్తాయి. ఇక అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వ్యక్తులకు ఈ 2026 మార్చి నెలలో 3వ తేదీన ఏర్పడబోతున్నటువంటి పౌర్ణమి రోజున చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా పడుతుంది అనేటటువంటి విషయాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే గనుక వీరికి ఈ సమయంలో తొందరలోనే ఒక శుభవార్త వినే అవకాశం చాలా చక్కగా కనిపిస్తోంది. ఏంటి వీరికి చంద్రగ్రహణ ప్రభావం అని ఇంత నెగిటివ్గా చెప్పారు, కానీ ఇప్పుడు శుభవార్త అంటున్నారు అని ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే చంద్రగ్రహణ ప్రభావం అనేది వృషభ రాశి వారికి 90% కూడా చాలా అనుకూల ఫలితాలే వస్తున్నాయి అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తుల జీవితంలో ఇప్పటి వరకు ఉండే కష్టాలు బాధలు అన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా చక్కగా లబ్ధి అనేది పొందుతారు. ఇదివరకు వృషభ రాశి వారు పడిన కష్టానికి ఇప్పుడైతే అద్భుతమైన ఫలితాలు అనేవే రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఆర్థిక పరిస్థితి అనేది ఇదివరకంటే కూడా ఇప్పుడు మెరుగ్గా మారబోతూ ఉంది. ఇదివరకు మధ్యలో ఆగిపోయిన పనులు ఇప్పుడైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితుల సహకారం కూడా మీకు చక్కగా లభిస్తుంది అని చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు కుటుంబం అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అనేవి పూర్తిగా లభించబోతూ ఉన్నాయి. అలాగే మీ యొక్క మంచి మాటల వలన కూడా ఈ సమయంలో మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారాలలో కూడా ఆర్థికపరమైనటువంటి లాభం అనేది చక్కగా పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి కూడా పై అధికారుల నుండి ప్రశంసలను మీరు అందుకుంటారు. శాలరీలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా వ్యాపారులకు అధికమైన ధన ఆదాయం అనేది లభించబోతూ ఉంది. మీకు విశేషమైన కృప మీ మీద అనేది ఈ సమయంలో ఉండబోతోంది. ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు ఇక మీదట తొలగిపోతాయి. అలాగే గతంలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఇప్పుడైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. జీవితంలో మీరు ఇంకా పైకి వస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో చూస్తే గనుక ధనలాభం అనేది విశేషంగా పొందుతారు. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధికమైన అభివృద్ధి అనేది అద్భుతంగా దక్కబోతోంది. ఉద్యోగస్తులకి కూడా ఉన్నతమైన పదోన్నతులు అనేవి కలుగుతాయి. శాలరీలు కూడా పెరుగుతాయి. ఎవరైతే విదేశాలలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు వారికి విదేశాలలో ఉద్యోగం తప్పకుండా వస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారాలలో పెట్టుబడులు కూడా ఈ సమయంలో అందుతాయి అనే చెప్పుకోవాలి. ఊహించని లాభాలు అనేవి మీరు చేస్తున్న వ్యాపారంలో తప్పకుండా అందుకుంటారు. ధనలాభం కలిగే అవకాశాలు అనేక మార్గాలుగా లభించబోతోంది. ఈ రాశి వ్యక్తులకు కుటుంబ జీవితం కూడా ఇప్పుడు ఎంతో ఆనందంగా సంతోషంగా మారుతుంది. అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులలో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది. ఇక కొత్తగా వాహనం గృహం కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తున్న వారికి కూడా మీ ఆలోచన అమలు చేసుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అనుకూలత బాగా పెరగబోతోంది. గ్రహాల ప్రభావం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ వచ్చే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి. వృషభ రాశి వారు ఒంటరి ప్రయాణాలు కాస్త దూరంగా పెట్టాలి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు వినాయకుడి పూజ చేసుకోవడం కానీ లేదా వినాయకుడిని తలుచుకోవడం కానీ చేసి మీ పనులను ప్రారంభిస్తే అందులో విజయాలను తప్పకుండా పొందుతారు. ముఖ్యంగా గొడవలకు మీరు దూరంగా ఉండాలి. ఎవరితోని కూడా గొడవలకు మీరు కాలు దువ్వకూడదు. ఏ పని చేస్తూ ఉన్నా ఆలోచించి చేయాలి. తొందరపాటు నిర్ణయానికి మీరు దూరంగా ఉండాలి.
అలాగే కొత్తగా డబ్బులను మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చే ముందు 1కి 10 సార్లు పరిశీలించుకోవాలి. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ఏదైనా కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఉంటే గనుక వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే మీరు అటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోండి. అంతేగాని ఎవరి మాటలు విని మోసపోవద్దు. వృషభ రాశి వారికి చంద్రగ్రహణ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా పడబోతోంది. రాబోయే 30 రోజుల పాటు కూడా ఈ విధమైన ఫలితాలు అనేవి ఈ రాశి వ్యక్తులకు ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడిని ధ్యానించండి. కుదిరితే ఆలయానికి వెళ్ళి శివాలయంలో మీరు శివుడికి అభిషేకం చేయిస్తే మీకు ఇంకా అనుకూలత రెట్టింపు అవుతుంది. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలకి మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.